హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి ఐడియాస్ ఫర్ హోమ్ అండ్ లైఫ్. ఈరోజు రెసిపీ మంచి హెల్తీ సూప్ను చూపించబోతున్నాను. అదే వెజిటేబుల్ రాగి సూప్. క్లైమేట్ చల్లచల్లగా ఉన్నప్పుడైనా కానీ, లేదా వేడివేడిగా ఏదైనా మంచి సూప్ తాగాలనిపించడైనప్పుడైనా కానీ ఇలా చేసుకొని కమ్మగా తాగేయచ్చు. ఈ సూప్ని ఎవరైనా తాగొచ్చు. ఈ సూప్ కొరకు నేను క్యారెట్, కాలీఫ్లవరు, క్యాబేజీ, కొత్తిమీర, బీన్స్, కార్న్స్, స్వీట్ కార్న్స్, టమాటాలు, ఇంకా క్యాప్సికము తీసుకుంటున్నాను. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ తీసుకున్నాను. నిమ్మకాయలు. మనం చాలా తొందరగా ఈజీగా ఈ సూప్ చేసుకోవచ్చు. దీని కొరకు ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో చాలా తక్కువ ఒక 2 స్పూన్ల నూనె వేసుకుంటే సరిపోతుంది. దీంట్లోనే మనము ఈ ఆయిల్ కొద్దిగా వేడి కాగానే దీంట్లో నేను జీలకర్ర వేస్తున్నాను. ఈ జీలకర్ర తప్పకుండా వేసుకోవాలి, మనకు డైజెషన్కి ఉపయోగపడుతుంది. నేను మొదల దీంట్లో బీన్స్ వేస్తున్నాను. ఈ బీన్స్ వేసి కొద్దిగా వేగనియాలి. ఈ బీన్స్ వేగిన తర్వాత అన్ని కూరగాయలు ఒక్కొక్కటి మనం దీంట్లో అన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఫ్రై అయ్యి మగ్గిపోతే చాలు. సూప్ చాలా కమ్మగా, చాలా టేస్టీగా, క్రంచీ వెజిటేబుల్స్తోని తయారైపోతుంది. ఇది చాలా టేస్టీగా, డెలీషియస్గా ఈ సూప్ తయారవుతుంది. ఈ సూప్ని ఎవరైనా తాగవచ్చు. డయాబెటీస్ ఉన్నవాళ్ళు, పీసీడీఓడి ఉన్నవాళ్ళు, థైరాయిడ్, చిన్నపిల్లలు, ఏ వయసు వారైనా కానీ, లేదా బరువు తగ్గాలనుకునే వారు కూడా ఈ సూప్ని చాలా ఈజీగా తాగేయచ్చు. చేయటం చాలా ఈజీ, తాగటం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా, వేడివేడిగా ఉన్నప్పుడే తాగేయాలి. దీంట్లో నేను వేసే కూరగాయలే కాకుండా విడివిడిగా మార్చి రకరకాల కూరగాయలు వేసుకొని ఇండియన్ స్టైల్లో, చైనీస్ స్టైల్లో రకరకాలుగా చేసుకోవచ్చు. ఇష్టం ఉండాలే కానీ, ఎవరైనా తాగేవాళ్ళు ఇష్టం ఉండాలే కానీ ఇలాంటి రెసిపీస్ నాకైతే ఎన్నో చేయొచ్చు. మీరు ఒక్క కామెంట్ పెట్టండి కామెంట్ బాక్స్లో. దీంట్లో రకరకాల వెజిటేబుల్స్ వేసి నేను ఈ సూప్ని రకరకాలుగా తయారు చేసి మీకు వీడియోస్ పెడతాను. కూరగాయల్ని 2-3 నిమిషాలు మగ్గనిస్తే చాలు, చాలా సూపర్గా టేస్ట్ వస్తుంది. దీంట్లోకి నేను తగినంత ఉప్పు వేస్తున్నాను, అదే రాక్ సాల్ట్ వేస్తున్నాను. మళ్ళీ దీంట్లోకి మనము చివరగా మిరియాల పొడి వేసుకోవాలి. నేను ఆనియన్స్ వేయడం మర్చిపోయాను, ఉల్లిగడ్డ ముక్కలు. ఇప్పుడు లాస్ట్లో వీటిని వేసి కొంచెం ఫ్రై చేస్తున్నాను. ఈ కూరగాయలన్నీ ఒక్కొక్కటి వేసి ఫ్రై చేసుకొని మళ్ళీ ఆగి మళ్ళీ ఫ్రై చేసుకొని ఇట్లా 2 షిఫ్ట్లుగా వేసి ఫ్రై చేసుకున్నాను. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ ఇట్లా ఫ్రై చేసుకొని, కొంతమంది అయితే శొంఠి వేసుకుంటారు, నేను శొంఠి వేయట్లేదు. శొంఠి మిరియాలతోని కూడా చేసుకుంటారు. జలుబులు వచ్చినప్పుడు కూడా ఇది చేసుకోవచ్చు. 5 నిమిషాలలో 10 నిమిషాలలో ఈ సూపు రెడీ అయిపోతుంది. కూరగాయలు మనము కోసుకోవడమే ఆలస్యం. ఈ నీళ్లు కొద్దిగా మరగాలి. మరిగితే కూరగాయలు కొద్దిగా మెత్తబడతాయి. అప్పుడు బాగా కూడా మనకు పచ్చిగా ఉండవు. అప్పుడు ఆయిల్లో వేసినప్పుడు ఒకసారి మగ్గితే పచ్చివాసన పోతుంది. ఇప్పుడు నీళ్ళల్లో కొంచెం మరిగితే వాటి స్ట్రక్చర్ చేంజ్ అయిపోతుంది. దీంట్లోకి మనము రాగి పిండి తీసుకొని మంచిగా కలుపుకోవాలి. నీళ్లు వేసి కొద్దిగా ఉండలు లేకుండా పేస్ట్ లాగా కలుపుకొని మళ్ళీ నీళ్లు యాడ్ చేసుకొని కొంచెం పల్చగా చేసుకోవాలి. మనము ఈ కూరగాయల ముక్కల్ని బాగా మరిగించి అప్పుడు ఈ పిండిని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ కూరగాయ ముక్కల్లో బాగా ఫైబర్ ఉంటుంది. ఎట్లాంటి పిల్లలైనా, పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా, చాలా చిన్న పిల్లలైతే మనం కూరగాయల ముక్కలు రాకుండా సూప్ కూడా వేస్తే చాలా ఇంట్రెస్ట్గా తాగుతారు. పెద్దవాళ్ళైనా కానీ కూరగాయల ముక్కలు ఇష్టం లేని వాళ్ళు కూడా కొద్దిగా కూరగాయల ముక్కలు వేసుకొని కూడా ఇట్లాంటి సూప్స్ మనము తయారు చేసుకోవచ్చు. ఉండలు లేకుండా బాగా పిండి కలుపుకొని మనం దీంట్లో ఈ సూప్లో, మరిగిన సూప్లో యాడ్ చేసుకొని ఈ సూపును రెడీ చేసుకోవచ్చు. మార్కెట్లో దొరికే సూప్ కంటే మనం ఇంట్లో చేసుకునేటటువంటి ఈ రాగి సూప్ చాలా బెస్ట్. చాలా అంటే చాలా బెస్ట్. ఎందుకంటే మనం దీన్ని రాగి పిండితో తయారు చేస్తున్నాము. ఈ రాగి పిండిలో ఫుల్ ఫైబర్ ఉంటుంది. ఇది డయాబెటీస్ పేషెంట్స్కు బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో ఉన్నటువంటి చక్కెరలను బాడీలోకి తొందరగా పంపించకుండా చాలా స్లోగా పంపిస్తుంది.
ఈ రాగి పిండిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అధికంగా ఉండి పొట్ట నిండినటువంటి ఫీలింగ్ కలుగుతుంది మనకు. అయితే సన్నబడాలనుకునే వాళ్ళు, డైట్ చేసేవాళ్ళు, తొందరగా బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఇట్లాంటి సూప్ తీసుకోవడం వల్ల వాళ్లకు కడుపు నిండిన భావం కలిగి ఫుడ్ ఎక్కువగా తీసుకోకుండా ఆగుతారు. దీనిలో ఫుల్ ప్రోటీన్ ఉంటుంది, చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈ కూరగాయల వల్ల మనకు ప్రోటీన్ దొరుకుతుంది. ఈ రాగి సూప్తో ఎన్నో రకాల సూప్స్ తయారు చేసుకోవచ్చు. ఎన్నో రకరకాల కూరగాయలు మార్చి మార్చి వేసుకొని రకరకాల సూప్స్ తయారు చేసుకోవచ్చు. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. గంట సింబల్ ప్రెస్ చేస్తే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు ముందుగానే వస్తాయి. మీరు ముందుగానే నా ఛానల్ని వాచ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా సూపు ఎలా ఉందో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.